హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను బొబ్బిలిలో ఉన్న యుద్ధస్తంభం పార్కుని చూపించబోతున్నాను. యుద్ధస్తంభం అంటే ఒకప్పుడు విజయనగర రాజులకు, బొబ్బిలి రాజులకు యుద్ధం జరిగిన ప్రదేశంలో ఆ సంఘటనకు గుర్తుగా ఒక స్తూపాన్ని ఏర్పరిచారు. దానిని ఆనుకొని ఉన్నదే ఈ పార్కు. యుద్ధస్తంభాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రస్తుతం ఈ పార్కును చూసేద్దాం రండి. చూస్తున్నారుగా, దారి పొడవునా పచ్చని మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు. ఈ వేసవకాలంలో సాయంకాలం వేళ ఇక్కడికి వస్తే చల్లని మలయమారుతం లాంటి గాలికి మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. నడిచి నడిచి అలసిపోతే పక్కనే ఆకుపచ్చని తివాచీ పరిచినట్లు పచ్చని గడ్డిలో కూర్చుని సేద తీరవచ్చు. సందర్శకులు కూర్చునేందుకు చెక్క బెంచీలు కూడా ఏర్పాటు చేశారు. వాటిలో కూర్చొని ప్రకృతి ఒడిలో సేద తీరవచ్చు. పక్కనే ఉన్న ఈ చెరువుపై నుండి వచ్చే చల్లని నీటి గాలి ముందు ఏసీ కూలర్లో గాలి ఎందుకు పనికి వస్తుంది చెప్పండి? సాయం సంధ్య వేళ చాలామంది పిల్లలు ఇక్కడికి ఆడుకోవడానికి వస్తుంటారు. పెద్దవాళ్ళు వాకింగ్లు చేస్తూ ఉంటారు. మన చుట్టూ ఉన్న కాంక్రీట్ జంగిల్లో పచ్చదనం చూద్దామన్నా కరువైపోతోంది ఇప్పుడు. 50 డిగ్రీల వేడిని భరిస్తున్న మాకు ఇక్కడికి రాగానే స్వర్గంలోకి వచ్చిన ఫీల్ వచ్చిందంటే అతిశయోక్తి కాదేమో. చుట్టూ లతలు, పూలతో మనోహరంగా కళ్ళకి విందుగా ఉంది ఈ దృశ్యం. రండి, ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ రౌండ్గా ఉంది చూశారు కదా, ఇక్కడ రోజు నీళ్ళు నింపుతారంట, స్విమ్మింగ్ పూల్లో లాగా. కానీ మా బ్యాడ్ లక్, ఈరోజు ఇక్కడ నీళ్ళు లేవు. పార్కు చుట్టూ ఉన్న ప్రదేశం చూశారు కదా, కనుచూపు మేరలో అన్నీ మొక్కలే ఉన్నాయి. చాలామంది ఫోటోషూట్లు చేసుకోవడానికి కూడా వస్తారు ఇక్కడికి. ఇంకా మనలాంటి బ్లాగర్స్ కూడా వీడియోలు తీసుకోవడానికి వస్తూ ఉంటారు ఇక్కడికి. ఎవరికి నచ్చదు చెప్పండి ప్రకృతిలో మమేకం అవ్వడం? చిన్నపిల్లలకి ఇదో ఆట విడుపు ఇక్కడికి రావటం. హాయిగా కేరింతలు కొడుతూ చల్లని గాలుల్లో పరిగెడుతూ ఆడుతున్నారు. చూశారుగా ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో. ఇక్కడ పిల్లలు వినివీధిలో విహంగాల్లా, ఆకాశ వీధిలో నాట్యమాడే గాలిపటాల్లా ఎలా ఆడుకుంటున్నారో చూడండి. ఈ పార్క్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. చూశారు కదా, ఎక్కడ చిన్న పెసరు డస్ట్ అనేది కూడా కనిపించడం లేదు. మంచినీటి కూడా ఉంది.
ఫోటోషూట్లు చేసుకునేవారు డ్రెస్సులు మార్చుకోవడానికి వీలుగా గదులు కూడా ఉన్నాయి ఇక్కడ. చూసారా ఎంత పెద్ద చెట్టు, పై వరకు కెమెరా తీసుకెళ్ళడం కూడా కష్టమైంది నాకు. వచ్చేసామండి పార్కు చివరికి. అదిగో అదే ఆర్చ్ కనబడుతుంది కదా, అదే బయటకు వెళ్ళే దారి. సందర్శకులు వాళ్ళ లగేజ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి షెల్టర్ లాంటిది ఏర్పాటు చేశారు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన బోర్డు ఇది. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శ్రీమతి బొత్స లక్ష్మి గారు విచ్చేశారంట ఇక్కడికి. చూశారు కదండి, ఇదే మా బొబ్బిలి యుద్ధస్తంభం పార్కు. ఎప్పుడైనా బొబ్బిలి వస్తే ఇక్కడికి తప్పకుండా రండి. మీ మనసు కూడా ఆనందభరితం అవుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఉండనా మరి? మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. అంతవరకు సెలవు. నమస్తే.